నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 3-4 రోజుల క్రితము ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక వ్యాఖ్య చేశారు. మీడియాతో చిట్చాట్ చేస్తున్న సందర్భంగా కొన్ని కామెంట్స్ చేశారు, కొన్ని లీకులు ఇచ్చారు. అప్పటికే వారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఇక్కడ కాళేశ్వరం మీద ఏర్పడినటువంటి జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషన్ ముందుకు కేసీఆర్ గారు కూడా విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా అప్పుడు ఆయన ఢిల్లీలోనే ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు మీడియాతో చిట్చాట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. నేను కూడా కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా, అసలు వాస్తవాలను ప్రజలకు చెప్తా, ప్రజలకు వివరిస్తా, తొందరలోనే ఇస్తా అని చెప్పి ఆదివారం డేట్ కూడా ఏదో చెప్పినట్టు వచ్చినాయి వార్తలు. అంటే అది ఆయన చిట్చాట్ కాబట్టి అది క్లారిటీగా బయటికి రాదు. కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అన్నది మాత్రము బయటకు వచ్చింది. తెల్లారినాక కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పేపర్లలో కూడా ఆ వార్తలు రాసినాయి. రేవంత్ రెడ్డి గారి పీపీటీ ఉండబోతా ఉన్నది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతా ఉన్నది కాళేశ్వరం మీద అని చెప్పి. నిజంగా కాళేశ్వరం అనేటువంటి టాపిక్ మీద, ఆ సబ్జెక్టు మీద వరుసగా కథనాలు చేస్తున్నటువంటి నేను కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నా. తెలంగాణ ప్రజలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు, ఎన్నడిస్తాడు, దానికోసం 1000 కండ్లతోటి ఎదురు చూస్తూ ఉన్నా. నేనైతే ఎదురు చూస్తూ ఉన్నా. ఇప్పుడు తెలంగాణలో చాలామంది ప్రజలు కూడా, కొంతమంది విద్యార్థులు, కొంతమంది ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే కొంత నీళ్ల సోయి వస్తుంది వాళ్ళకు కూడా. అంటే నీళ్ల మీద అవగాహన చేసుకుంటూ ఉన్నారు. ఈ కాళేశ్వరం కమిషన్ పుణ్యాన ఆ బనకచెర్ల చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయడము, దాంట్లో మన వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవడము, ఇదంతా చర్చ అవుతున్న నేపథ్యంలో కాళేశ్వరం మీద, నీళ్ల మీద, గోదావరి జలాల మీద, గోదావరికి జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రాణహిత నది మీద, ఇవి మొత్తం మీద కొంత అవగాహన అయితే వస్తూ ఉన్నది తెలంగాణ సమాజానికి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రజెంటేషను, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రజెంటేషను ఎప్పుడు ఉండబోతా ఉన్నది, ఎప్పుడు పెడతారు, వారు ఎప్పుడు మాట్లాడబోతా ఉన్నారు, తెలంగాణ సమాజానికి ఎప్పుడు వివరించబోతా ఉన్నారు అని చెప్పేసి తెలంగాణ సమాజం నిజంగా కూడా ఎదురు చూస్తూ ఉంది. నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నా ఆయన పీపీటీ కోసం. ఎందుకంటే వారు చాలా ఆరోపణలు చేశారు, చాలా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ముఖ్యమంత్రి గారికి నేను ఒక సలహా కూడా ఇస్తూ ఉన్నా. అంటే నేను చాలా చిన్నవాడిని కావచ్చును, బట్ కానీ నా స్థాయి మేర కొంత సలహా కూడా ఇస్తూ ఉన్నా. మీరు చాలా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యండి, కాళేశ్వరం సబ్జెక్టు విషయంలో చాలా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యండి. దాంతోపాటు కాళేశ్వరం మీద పీపీటీ ఇస్తూ ఉన్నారు కదా, మీరు ఎట్లాగో కాళేశ్వరం పనికిరాదని, దానివల్ల నష్టం జరిగిందని ఇంకేదో చెప్తారు కదా. ఒకవేళ అది పనికి రాకపోతే దానికి ఆల్టర్నేట్ ఏంటో కూడా చెప్పండి. మిగతా మేధావుల లెక్క ఇప్పుడు కోదండరామ్ గారు ఉన్నారు, జేసీ రగ్ గారు ఉన్నారు, ఇంకా కొంతమంది కాళేశ్వరాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డో, ఉత్తమ్ కుమార్ రెడ్డో, మా జ్యూస్ మంత్రి గారు వెంకటరెడ్డో, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా మిడిమిడి జ్ఞానంతో వచ్చి సగం ఇచ్చిపోయి జనాలను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. గతంలో నేను వాళ్ళకి సన్మానం కూడా చేసిన, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఎప్పుడు మీరు పీపీటీ ఇచ్చి చూసినా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు మేడిగడ్డ దగ్గరికి పోయి. ఆ సందర్భంగా నేను వాళ్ళకి సన్మానం కూడా చేశాను. నా స్క్రీన్ మీద పెద్ద సాల్వా కప్పేసి ఒక దండ కూడా వేసాను. నేను మీకు చూసే ఉంటారు వీడియో, నేను కావాలంటే కింద కూడా లింక్ ఇస్తా. అలా మిడిమిడి సబ్జెక్ట్ తోటి, ఆఫ్ నాలెడ్జ్ తోటి దయచేసి మీరు పీపీటీ ఇవ్వకండి, పూర్తిగా ప్రిపేర్ కండి. అసలు 2007లో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు అనుమతులు, బ్యారేజ్కి, కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టినటువంటి బ్యారేజ్కి అనుమతులు ఉన్నాయా లేవా, ఉంటే ఎప్పుడు అనుమతులు తీసుకున్నారు, ఎప్పుడు సంతకాలు అయినాయి, 2 రాష్ట్రాల మధ్య ఎంఓయూ ఎప్పుడు కుదిరింది, ఆ బ్యారేజ్ నిర్మాణం ఎత్తు 148 కోసమా, 152 కోసమా, ఆ వివరాలన్నీ కూడా క్లియర్ కట్గా అరటి పండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా చాలా స్పష్టంగా వివరణ ఇవ్వాల్సిందిగా నేను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు అక్కడ మహారాష్ట్ర నుంచి అనుమతులు తీసుకున్నామని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి తీసుకుంటే ఆ అనుమతి సంబంధించినటువంటి పత్రం కానీ, అక్కడ బ్యారేజ్ కట్టకుండా కేసీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేసిండో అలాంటివి కానీ, లేకపోతే ఆడ మీరు 16 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 2007లో ప్రారంభించారు. మరి అక్కడ 16 లక్షల ఎకరాలకు కావాలంటే దగ్గర 150 నుంచి 160 టీఎంసీల నీళ్లు మనకు రావాలి. ఆడ మొత్తానికి ఉన్నాయే 165 టీఎంసీలు అని చెప్తా ఉన్నారు. దాంట్లో పై రాష్ట్రం వాటా 63 టీఎంసీలు పోతాయని చెప్తా ఉన్నారు. మనకాడ ఉన్నాయి 102 టీఎంసీలు. ఆ 102 టీఎంసీలల్లో 4 మీటర్ల బ్యారేజ్ హైట్ తగ్గితే మనం ఎత్తిపోసుకునేది ఎన్ని నీళ్లు ఎత్తిపోసుకుంటాము, 16 లక్షల ఎకరాలకు ఎట్లా ఇవ్వగలుగుతాము నీళ్లు, ఈ అన్నిటి మీద చాలా కూలంకషంగా మీరు ప్రిపేర్ కండి, డీటెయిల్డ్గా ఆధారాలతోటి. ఇప్పుడు మన హరీష్ రావు గారు చెప్పారు, ఆధారాలతోటి, సాక్ష్యాలతోటి
ఎవరెవరు ఏం మాట్లాడారు, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎట్టెట్లా అనుమతులు తెచ్చుకున్నారు, ఏ డేట్లో అనుమతులు తెచ్చుకున్నారు, ఏ రకంగా తెచ్చుకున్నారు, అన్నీ కూడా వాళ్ళు చాలా కూలంకషంగా స్పష్టంగా మొన్న పీపీటీ ఇచ్చిర్రు. తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు పీపీటీ ఇచ్చిర్రు. సో ఇదే విషయాన్ని కమిషన్ ముందు చెప్పిర్రు, మన కేసీఆర్ గారు కూడా చెప్పిర్రు. సో అట్లా అంత స్పష్టంగా మీరు ఒక పీపీటీతోని రండి ముందుకు. ఎందుకంటే ఈ వన్ సైడ్ అయిపోతున్నట్టుగా మీకు అనిపిస్తుందేమో మరి ఇదంతా వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే. సో మరి కాంగ్రెస్ కార్యకర్తలకు కావాల్సినంత స్టఫ్ ఇవ్వడం కోసం మీరు అసలు వాస్తవాలు ఏంటో వాటితో పీపీటీకి రండి. తుమ్మిడేటి దగ్గర ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని మీరు వివరించండి. దానితో పాటు తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు మారడానికి కారణాలు బీఆర్ఎస్ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, బ్యారేజ్ హైట్కు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడము, వాళ్ళ ముంపు ఎక్కువగా ఉందని 148 మీటర్లకే కట్టుకోవాలని చెప్పడం ఒకటి. ఆ 148 మీటర్లకు కట్టుకుంటే మనకు ఎత్తిపోసుకున్నటువంటి వాటరు తక్కువ ఉంటుంది, 40 నుంచి 50 టీఎంసీల కంటే ఎక్కువ ఎత్తిపోసుకోలేము, కాబట్టి దానివల్ల ఉపయోగం లేదన్నటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చారని వాళ్ళు చెప్తా ఉన్నారు. దానితో పాటు అసలు కాలువలు కూడా తవ్వినటువంటి కాలువలు కూడా 152 మీటర్ల ఎఫ్ఆర్ఎల్కు అనుగుణంగానే కాలువలు తవ్విరు. ఇప్పుడు 148 అంటే ఆ కాలువలు పనికిరావు, మళ్ళీ వాటిని కొంత లోతు తవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళు రీజన్స్ చెప్తున్నారు. దాంతోపాటు సిడబ్ల్యూసి లేఖ చెప్తా ఉన్నారు, నీటి లభ్యత చెప్తా ఉన్నారు, అక్కడ తుమ్మిడి దగ్గర ఉన్నటువంటి నీటి లభ్యత, బ్యారేజ్ నిర్మాణం చెప్తా ఉన్నారు. బేసిక్గా బ్యారేజ్ స్ట్రైట్గా ఉంటుంది, కానీ అక్కడ కట్టేది ఇట్లా వి షేప్లో ఉండేటువంటి విధంగా, ఇట్లా ఉండేటువంటి విధంగా ఉన్నది. ఇది కొత్తది, ఇలా కట్టడం వల్ల ఇది ప్రాక్టికల్ అయిపోతుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా రీజన్ చెప్తా ఉన్నారు. ఈ అన్ని కారణాలు వాళ్ళు చెప్పారు తుమ్మిడిగడ్డ దగ్గర నుంచి మేడిగడ్డకి ఎందుకు మారాల్సి వచ్చింది అన్న. దాంతోపాటు రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుకోవడానికి కూడా సిడబ్ల్యూసీ చెప్పినట్టు చెప్పిర్రు, మీరు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు ఎందుకు అన్నారు, కొండపోచమ్మకి ఇంకేదో లింక్ పెట్టిర్రు, గంధమల్లకి ఇంకేదో లింక్ పెట్టిర్రు, బసవాపూర్కి ఇంకేదో లింక్ పెట్టిర్రు, ఇట్లా రకరకాల అన్నిటికీ మీరు తాకులు చెప్పిర్రు. అవన్నింటికి ప్రాపర్ రీజన్స్ విత్ ఎవిడెన్స్ విత్ పేపర్స్ వాటితోనే రండి, తెలంగాణ సమాజానికి వచ్చి చెప్పండి. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కుంగింది, బ్యారేజ్లో మొత్తం ఉన్నటువంటి 7 బ్లాక్లల్లో ఒక బ్లాకులో 1-2 పియర్సే కుంగినాయా, బ్యారేజ్ మొత్తం కుంగిపోయిందా, మొత్తం కూలిపోయిందా? కుంగింది బ్యారేజ్లో 2 పిల్లర్లా, కుంగిపోయింది కాళేశ్వరమా? మీ అనుకూల మీడియా, మీ అనుకూల పత్రికలలో కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అది తప్పు అని చెప్పేసి వాస్తవాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూలిపోయింది కాళేశ్వరమా, మేడిగడ్డలోని ఒక బ్లాక్లోని 1-2 పియర్స్ కుంగినాయా? ఇది క్లారిటీ ఇవ్వండి. ఎప్పటిలోపు దాన్ని రిపేర్ చేస్తారో చెప్పండి. అలాగనే మేడిగడ్డ దగ్గర ఎందుకు కేసీఆర్ అక్కడ పెట్టాల్సి వచ్చింది, దానిపైన అన్నారాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, దానిపైన సుందరాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది, వీటి మీద క్లారిటీ ఇవ్వండి. వీటి మీద క్లారిటీ ఇస్తే తెలంగాణ సమాజం నిజంగా మీరు చెప్పే వర్షన్ కూడా నిజంగానే కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, అది కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి. మీ మామ ఒక ఇంటర్వ్యూలో, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడిదే, వాళ్ళకి బుర్రలేదేం లేదు, ఆడ అయ్యిందే మొత్తం 94,000 కోట్లు, 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది, అయిన దానికంటే ఎక్కువ అవినీతి అవుతుందా అని చెప్పేసి మీ మామనే అన్నాడు. మీ మామ చేసినటువంటి మాటలకు క్లారిటీ ఇవ్వండి. ఆ పీపీటీలో అసలు 1,00,000 కోట్ల అవినీత ఎంత అవినీతో దాంట్లో చెప్పండి. కమిషన్ కంటే ముందుగానే మీరు ఒక పీపీటీ ఇస్తే నిజంగా కూడా మీకు కూడా కాళేశ్వరం మీద ఉన్నటువంటి నాలెడ్జ్, ఇరిగేషన్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ తెలంగాణ సమాజం తెలుసుకుంటుంది. తెలుసుకొని మీరు అద్భుతాలు చెప్తే 100% మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది, మీ విధానాన్ని ఫాలో అవుతుంది, మిమ్మల్ని ఫాలో అవుతుంది. సో కాబట్టి మీరు ఈ పని చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. దాంతోపాటు అన్నారం సుందిల్లా, మరి మీ అనుకూల మీడియా, మీ చేతిలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు, 3 బ్యారేజ్లకే 25,000 కోట్లు అయినాయి, ఒక్క బ్యారేజ్కే 20,000 కోట్లు అయినాయి అని చెప్పేసి రాస్తూ ఉన్నారు. అసలు ఎంత అయినాయో చెప్పండి అధికారికంగా. ముఖ్యమంత్రి మీరే కదా, మీకు కావాల్సిన డాటా అంతా అధికారుల దగ్గర నుంచి వస్తుంది కదా. సో అవి చెప్పండి. అసలు ఎల్లంపల్లికి నీళ్ళు ఎట్లా వస్తాయి, అసలు మనం ప్రాణహిత నీళ్ళను వాడుకునే ఉద్దేశం ఉందా లేదా మనకు, ఆ కింద ఉన్నటువంటి ఇంద్రావతి నీళ్ళను వాడుకునే ఉద్దేశం ఉందా లేదు మనకు, బనకచర్ల మీద మీ అభిప్రాయం ఏంటి, ఇవన్నీ కూడా ఆ పీపీటీలో చాలా స్పష్టంగా చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మీరు అప్పుడు తెలంగాణ సమాజం కూడా నమ్ముతుంది. మీరు చెప్పిన ఆరోపణలు అన్నీ కూడా, మీరు చేసిన ప్రతి ఆరోపణకు ఆధారాలతో సహా మీరు ఏ కమిషన్ ముందు కాదు చెప్పాల్సింది ప్రజలకు. ఎందుకంటే మీరు చెప్పిన మాటలు నమ్మి మీ కోట్లు వేసింది ప్రజలు. ఆ ప్రజలకు మీరు వాస్తవాలు చెప్పాలి, చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉన్నది. సో కాబట్టి మీరు ఆ పీపీటీని తొందరగా పెట్టండి. మేబీ సండే రేపు పెడితే ఇంకా మంచిది, ఎందుకంటే కొంత డ్రై ఉంటుంది అంత సండే, పొలిటికల్ అప్డేట్స్ ఏమి ఉండవు. మీరు ఒక ఇన్కేస్ రేపు పీపీటీ కనుక మీరు పెట్టి ఉంటే మాలాంటి వాళ్ళకి చేతినింద పని ఉంటుంది. ఎందుకంటే అందులో మీరు చెప్పిన దాంట్లో కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయో మేము నేర్చుకుంటాం. కనీసం కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మీ తెలివి ఏంటిదనేది మేము అక్కడ కొంత అర్థమవుతుంది, మేము తెలుసుకొని కొంత మేము దాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దయచేసి మీరు అతి తొందరలోనే, మీకు టైం కూడా తక్కువ ఉన్నది,
ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు అంటున్నారు, మళ్ళీ పంచాయతీ ఎన్నికలు అంటున్నారు, మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అంటున్నారు, ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి తొందరలోనే మీరు దయచేసి ఈ పీపీటీ కార్యక్రమాన్ని పెట్టేస్తే కాళేశ్వరం మీద కాంగ్రెస్ వాళ్ళ నాలెడ్జి, మీ నాలెడ్జి, తెలంగాణ వాదుల నాలెడ్జి అన్నీ కూడా బయటకు వస్తాయి, వాస్తవాలు కూడా ప్రజలు తెలుసుకుంటారు. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కూడా ఆ పీపీటీకి సంబంధించి కూడా మీరు పెడితే తప్పకుండా మీరు మంచిగా చెప్తే మేము దాన్ని నేర్చుకుంటాం, మేము దానికి వాస్తవాలను కూడా మళ్ళీ ప్రజలకు ఎక్స్పోజ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ముసుగుల గుద్దులాటలు వద్దండి, ఇక డైరెక్ట్ వచ్చేసేయండి, మీరు పబ్లిక్లకి వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. వెయిట్ చేస్తున్నాం మేము అందరం, తెలంగాణ ప్రజలందరం కూడా రేవంత్ రెడ్డి గారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం మీద వారి పీపీటీ కోసం తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూస్తూ ఉంది. దయచేసి మా ఎదురు చూపులని మన్నించి మీరు తొందరగా రావాల్సిందిగా విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.